తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వారు నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకి ఈరోజు తెలంగాణ చరిత్ర సంస్కృతి అనే సబ్జెక్ట్ మనకు గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్స్లో ఆబ్జెక్ట్ టైప్ రూపంలో, అదేవిధంగా మెయిన్స్లోని పేపర్ 2లో ఎస్ఏ రూపంలో ప్రశ్నలు అడగబడతాయి. ఈరోజు వచ్చే టాపిక్ వచ్చేసి నిజాం వ్యతిరేక పోరాటాలు, నిజాం పరిపాలన అంతం. మనకు నిజాం వ్యతిరేక పోరాటాలలో మనకు ప్రధానంగా తీసుకుంటే కొంత దీనికి చారిత్రక నేపథ్యంలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనకు ఆ రోజు ఆసబ్జాయి రాజ్యం అనేది 1724 సంవత్సరంలో ప్రారంభమైంది, స్థాపించబడింది. దీన్ని స్థాపించిన వాడు నిజాం ఉల్ ముల్క్. తర్వాత నిజాం ఉల్ ముల్క్ అసలు పేరు మీర్ కమరుద్దీన్. ఆయనకు నిజాం ఉల్ ముల్క్ ఇంకా నిజాం ఉల్ ముల్క్ అనేది ఒక బిరుదు. అదేవిధంగా ఫతే జంగ్, తర్వాత చిన్కిలిచ్ ఖాన్ అనే బిరుదులు కూడా ఉండేవి. ఈ విధంగా రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఆయన వారసులు దాదాపు 6 వారసులు 1948 సంవత్సరం వరకు నిజాం రాజ్యాన్ని హైదరాబాద్ రాజధానిగా పాలించడం జరిగింది. అయితే రెండవ నిజాం అలీ ఖాన్ కాలంలో నిజాం అలీ ఖాన్ తనకు శత్రుభాయం ఎక్కువ కాబట్టి, మరాఠా దండయాత్రలు ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఆ సమయంలో నిజాం అలీ ఖాన్ ఆనాటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ వెల్లస్లీ ప్రవేశపెట్టిన సైన్య సహకార ఒప్పందం పైన ఆయన సంతకాలు చేయడం జరిగింది. ఆ విధంగా సైన్య సహకార ఒప్పందం పైన సంతకం చేసిన మొట్టమొదటి భారతీయ పాలకుడు నిజాం అలీ ఖాన్. ఈ విధంగా నిజాం అలీ ఖాన్ అంటే మన గతంలో ఈ ప్రశ్న అడిగారు, ఇదే ప్రశ్న అడిగారు, ఏ భారతీయ పాలకుడు మొట్టమొదటిసారిగా సైన్య సహకార ఒప్పందంపై సంతకం చేశాడనే ఆ ప్రశ్న మనకు గతంలో ఆబ్జెక్ట్ టైప్ రూపంలో చాలాసార్లు ఈ ప్రశ్న అడిగారు. ఆ విధంగా సైన్య సహకార ఒప్పందం చేసుకున్నప్పుడు 1798 సంవత్సరంలో బ్రిటిష్ వారితో సైన్య సహకార ఒప్పందం చేసుకున్నాడు. 1800 సంవత్సరాల్లో బ్రిటిష్ రెసిడెంట్ హైదరాబాద్కు రావడం జరిగింది. హైదరాబాద్కు వచ్చి బ్రిటిష్ రెసిడెంట్ ఇక్కడ ఉండి, అంటే బ్రిటిష్ రెసిడెంట్ యొక్క రాజప్రతినిధి సలహాల మేరకే అంటే విదేశీ వ్యవహారాలలో వాళ్ళు సలహాలు ఇస్తారు, స్వదేశీ అంతరంగ వివరాలు జోక్యం చేసుకోరు. మరి ఈ పాలకుని నిజాంను కాపాడడానికి ఒక సైనిక దళం 2 లక్షల సైన్యాన్ని తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టడం జరిగింది. ఈ సైన్యానికి అయ్యే ఖర్చు కానీ నిజాం రాయలసీమ జిల్లాలను బ్రిటిష్ వారికి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత కాలంలో నిజాం ఆల్మోస్ట్ ఆల్ బ్రిటిష్ వారికి సామంతుడిగా మారిపోవడం జరిగింది. తర్వాత ఈ విధంగా నిజాం రాజ్యం అనేది ఏర్పడింది. నిజాం సైన్య సహకార ఒప్పందం ఈ విధంగా జరిగింది. తర్వాత 6వ నిజాం 7వ నిజాం కాలంలో మనకు అంటే నిజాం పరిపాలనలో ఏంటంటే ప్రజలకు ఎలాంటి స్వాతంత్రం ఉండేది కాదు. తర్వాత ఎలాంటి హక్కులు ఉండేవి కాదు. నిజాం పరిపాలన చాలా నిరంకుశంగా ఉండేది. నిజామే కాకుండా నిజాం కింద ఇంకా ఆయన భూమి చూసుకుంటే 5,30,00,000 ఎకరాలు వ్యవసాయయోగ్యమైన భూమి ఉంటే దాంట్లో 3 కోట్ల ఎకరాలు మనకు అది నిజాం భూమి శిస్తు కింద ఉండదు. మిగిలిన 2 కోట్ల ఎకరాలు వివిధ యాజమాన్యాల కింద ఉండి, ఈ యాజమాన్యాల వారు దొరలు, భూస్వాములు, తర్వాత జాగీర్దారులు, మక్తేదారులు, పట్టేదారులు ఇట్లా చాలామంది ఉండి ప్రజలను ప్రజల చేత నిర్బంధ పెట్టి చాకిరీ చేయించుకునేవారు. మరోపక్క నిజాం పరిపాలనలో ప్రజలకు ఎలాంటి హక్కులు లేవు కాబట్టి ఆనాటి మన విద్యా శాతం ఎంత అంటే అక్షరాస్యత శాతం 3% మాత్రమే. కాబట్టి ఎలాంటి విద్యాలయాలు ఆ కాలంలో లేవు. ఆ తర్వాత కాలంలో మొట్టమొదటిసారిగా 1883 సంవత్సరంలో ప్రజా చైతన్యం అనేది హైదరాబాద్లో వచ్చింది. హైదరాబాద్ రాజ్యంలో ప్రజా చైతన్యం అనేది వచ్చింది. అంటే మొట్టమొదటిసారిగా ప్రజలు తమ చైతన్యాన్ని వ్యక్తపరచడం జరిగింది. చాందా రైల్వే సంఘటన సందర్భంగా 1883 సంవత్సరంలో ప్రజలు తమ భావాన్ని, తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు, ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఎందుకంటే చాందా రైల్వే పథకం అనేది బ్రిటిష్ వారు నిజామును హైదరాబాద్ నుంచి మహారాష్ట్రలో ఉన్న చాందా వరకు రైల్వే లైన్ నిర్మాణం చేయమని కోరారు. దానికి నిజాం అంగీకరించాడు. కానీ ఆ రైల్వే నిర్మాణం వల్ల హైదరాబాద్ రాజ్యానికి కానీ హైదరాబాద్ ప్రజలకు కానీ ఎలాంటి లాభం లేకపోగా నష్టదాయకం. ఎందుకంటే నిజాం ప్రజలకు చెల్లించే పన్నుల ద్వారానే
ఆ రైల్వే లైన్ వేయాలి కాబట్టి నిజాం రాజ్య ప్రజలకు కానీ నిజాం రాజ్యానికి తీవ్ర అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఆనాటి ప్రజలు తమ వ్యతిరేకత వ్యక్తం చేయడం జరిగింది. తమ వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ విధంగా వ్యతిరేకత వ్యక్తం చేస్తూ వస్తున్న క్రమంలో ప్రజల్లో చైతన్యం నింపడానికి అనేక సంస్థలు కృషి చేశాయి. ఆ విధంగా అనేక గ్రంథాలయాలు ఏర్పడ్డాయి. తర్వాత తెలుగు గ్రంథాలయాలు వచ్చాయి. అనేక విద్యా సంస్థలు ఏర్పడ్డాయి. తర్వాత కాలంలో అనేక సంస్థలు ఏర్పడి ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చాయి. ఈ విధంగా భారతదేశ వ్యాప్తంగా ఎలాంటి ఉద్యమం జరిగినా, స్వాతంత్రోద్యమంలో భాగంగా భారతదేశ వ్యాప్తంగా ఎలాంటి ఉద్యమం జరిగినా అది తెలంగాణలో కూడా దాని ప్రభావంతో ఇక్కడ కూడా ఉద్యమాలు జరిగేవి. ఇటువంటి పరిస్థితుల్లో మనకు భారతదేశానికి 1947 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది. 1947 సంవత్సరం ఆగస్టు 15వ తేదీన స్వాతంత్రం వచ్చింది. కానీ ఇక్కడ మరి నిజాం మాత్రము బ్రిటిష్ వారు పోతూ ఒక మాట అనిపోయారు. ఏమనంటే, మీరు ఈ సంస్థానాల వారు అంటే భారతదేశానికి స్వాతంత్రం ఇస్తున్నాం మేము, సంస్థానాల వారు ఇష్టం ఉంటే భారతదేశంలో చేరవచ్చు, లేకపోతే స్వతంత్రంగా ఉండవచ్చు అని చెప్పడం జరిగింది. ఆ విధంగా మరి భారతదేశ వ్యాప్తంగా కొన్ని సంస్థానాల వారు స్వతంత్రంగా ఉంటామని ప్రకటించడం జరిగింది. దానిలో భాగంగానే ఉస్మాన్ అలీ ఖాన్, చివరి నిజామైన ఉస్మాన్ అలీ ఖాన్ కూడా నేను సర్వసత్తాక రాజ్యము, నాకు స్వతంత్ర రాజ్యము, నాకు భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదు అని ఆయన చెప్పడం జరిగింది. తర్వాత ఆ కాలంలో ఆ విధంగా ఆయన అన్నాడు. అయితే మరి ఇక్కడ ఏంటంటే నిజాం రాజ్యాన్ని కాపాడడానికి రజాకార్ వ్యవస్థ అనేది ఒకటి ఉన్నది. ఈ రజాకారులు గ్రామాలపై పడి దోచుకోవడం, తర్వాత స్త్రీలను జరచడం, ప్రజలను హింసించడం, చంపడం, ఊచకోతలు కోయడం సర్వసాధారణమైపోయింది. ఓ పక్క నిజాం పోలీసులు, మరో పక్క రజాకారులు, తర్వాత ఈ విధంగా ప్రజలను హింసించడం మొదలుపెట్టారు. శాంతి భద్రతల పరిస్థితి మృగ్యమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉస్మాన్ అలీ ఖాన్ భారతదేశంతో 1947 సంవత్సరం నవంబర్ 29వ తేదీన యథాతథ ఒప్పందం చేసుకోవడం జరిగింది. యథాతథ ఒప్పందం అంటే బ్రిటిష్ వారికి నిజాం రాజ్యానికి ఎలాంటి సంబంధం ఉండినో అలాంటి సంబంధాన్ని భారతదేశంతో ఏర్పాటు చేసుకున్నాడు. ఈ విధంగా సంతకాలు చేసిన మరుసటి రోజు నుండి భారత వ్యతిరేక విధానాలను అవలంబించడం మొదలుపెట్టాడు. భారత వ్యతిరేక విధానాలు, తర్వాత భారతదేశానికి వ్యతిరేకంగా అనేక కార్యక్రమాలు తీసుకున్నాడు ఆయన. ఆ విధంగా భారత ప్రభుత్వ కరెన్సీ కానీ, భారతదేశ ఇన్సూరెన్స్ సంస్థలు కానీ నా రాజ్యంలో చెల్లవని అన్నారు. తర్వాత భారత ఏజెంట్ను కూడా బహిష్కరించారు, రాజ్యంలోకి రానివ్వలేదు. ఇట్లా అనేక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడు. పైగా ఆయన ఐక్యరాజ్య సమితికి ఒక బృందాన్ని పంపించి భారత ప్రభుత్వం నా రాజ్యం పైన దురాక్రమణ చేయడానికి ప్రయత్నం చేస్తుంది, నన్ను కాపాడండి ఆయన ఐక్యరాజ్య సమితి కూడా ఆయన ఒక బృందాన్ని పంపడం జరిగింది. ఈ విధంగా భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడు. ఈ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నప్పుడు ఈ విధంగా రకరకాల వ్యతిరేక కార్యకలాపాలు, ఓ పక్క శాంతి భద్రత పరిస్థితి మృగ్యమైపోయింది, తర్వాత సామాన్యుడు బ్రతకలేని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో మరి భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది కాబట్టి మాకు కూడా స్వాతంత్రం రావాలని తెలంగాణ ప్రజలు, హైదరాబాద్ సంస్థాన ప్రజలు కోరుకున్నారు. కాబట్టి వాళ్ళు అనేక పోరాటాలు చేస్తూ, సత్యాగ్రహ పోరాటాలు, సరిహద్దు పోరాటాలు చేస్తూ మా రాజ్యాన్ని మా స్వతంత్రం భారతదేశంలో కలపమని అనేక రకాలుగా డిమాండ్ చేస్తూ వచ్చారు. ఇలాంటి నేపథ్యంలో మనకు జరిగిన సంఘటనల గురించి తెలుసుకుంటే భారత ప్రభుత్వంతో చర్చలు జరపాల్సిన అవసరము నిజాం ప్రభుత్వానికి ఏర్పడ్డది. ఎందుకంటే భారత ప్రభుత్వంతో నిజాం ప్రభుత్వం చర్చలు మొదలుపెట్టింది. ఎందుకంటే మనకు 1947 సంవత్సరం జూన్ 26న నిజాం ఒక ఫర్మానా జారీ చేస్తూ భారత రాజ్యాంగ పరిషత్తులో హైదరాబాద్ పాల్గొన్నదని, భారత యూనియన్లో చేరబోదని ప్రకటించాడు. అంటే అప్పటికే భారతదేశానికి స్వాతంత్రం ఇవ్వడానికి ముందే వాళ్ళు బ్రిటిష్ వారు ఒక రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటు చేశారు. అంటే భారతీయులు ఒక రాజ్యాంగాన్ని రచించుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ రాజ్యాంగ పరిషత్తు ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో హైదరాబాద్ పాలకుడు ఉస్మాన్ అలీ ఖాన్ ఒక ప్రకటన చేశాడు. ఏంటంటే 1947 జూన్ 26న ఒక ప్రకటన చేస్తూ ఒక ఫర్మానా అంటే ఒక ఆర్డర్ జారీ చేశాడు. అదేంటంటే భారత రాజ్యాంగ పరిషత్తు, భారతదేశానికి తయారయ్యే రాజ్యాంగ పరిషత్తులో హైదరాబాద్ రాజ్యం పాల్గొన్నదని, భారత యూనియన్లో చేరబోదని ప్రకటించాడు. తర్వాత ఈ విధంగా ప్రకటించడం జరిగింది. అంటే నేను స్వతంత్రంగా ఉంటాను, భారతదేశానికి నాకు ఎలాంటి సంబంధం లేదని ముందే ప్రకటించాడు. కాబట్టి రాజ్యంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని నెలకొల్పి
భారత ప్రభుత్వంతో స్నేహపూర్వకంగా వ్యవహరించాలని హైదరాబాద్ ప్రధానమంత్రి సర్ మిర్జా ఇస్మాయిల్ చేసిన సూచన నిజాంకు రుచించలేదు. అంటే ఆనాడు దివాన్ అంటే ప్రధానమంత్రి, ఆయనే ఒక ప్రకటన ఒక మాట్లాడాడు నిజాంతో. మన రాజ్యంలో ఒక బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేద్దాం, తర్వాత భారత ప్రభుత్వంతో కూడా స్నేహపూర్వకంగా వ్యవహరించాలని అని చెప్పేసి అన్నాడు. ఎందుకంటే దీనివల్ల మీకే సేఫ్టీ, ఎందుకంటే మన రాజ్యం ఎక్కడికి పోదు, లేకపోతే ఈ లేనిపోని హెడ్ఏక్స్ వస్తాయి. కాబట్టి మనం రాజ్యంలో ప్రజలతో కూడా ఒక బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి భారత ప్రభుత్వంతో ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో ఉందాం, మన రాజ్యం ఇలానే కంటిన్యూ అవుతుందని చెప్పేసి ఆనాటి హైదరాబాద్ ప్రధానమంత్రి అయిన సర్ మిర్జా ఇస్మాయిల్ నిజాంకు ఒక సూచన చేశాడు. అది నిజాంకు రుచించలేదు. లేదు, నాది సర్వసత్తాక రాజ్యం, నాకు భారతదేశానికి ఎలాంటి సంబంధం లేదు, ఎలాంటి సంబంధం ఉండకూడదని కోరుకుంటున్నాను, బాధ్యతాయుత ప్రభుత్వాన్ని నేను ఏర్పాటు చేయలేదు. ఎందుకంటే నిరంకుశత్వానికి అలవాటు పడ్డ నిజాం బాధ్యతాయుత ప్రభుత్వం నేను నెలకొల్పడం ఏంటని ఈ విధంగా చెప్పడం జరిగింది. తర్వాత దీంతో ఇస్మాయిల్ మిర్జా తనకు ఇష్టం లేక ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశాడు. ఆయన స్థానంలో ఇస్మాయిల్ మిర్జా స్థానంలో చెత్తేరి నవాబ్ను ప్రధానిగా నియమితుడిగా అయ్యాడు. స్థానంలో చెత్తేరి నవాబు ప్రధానమంత్రిగా నియమితుడు కావడం జరిగింది. తర్వాత భారత ప్రభుత్వంతో ఒడంబడికకు నిజాం ప్రయత్నం చేశాడు. ఎందుకంటే భారత ప్రభుత్వంతో ఒడంబడిక చేసుకోకపోతే అసలుకే మోసం వస్తుందని నిజాంకు అర్థమైపోయింది. దాంతో ఏం చేశాడు, భారత ప్రభుత్వంతో ఒడంబడిక ఒప్పందం చేసుకోవడానికి నిజాం మళ్ళీ ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అయితే తర్వాత మనకు ఈ విధంగా మొదలుపెట్టాడు. తన ప్రభుత్వ పక్షాన భారత ప్రభుత్వంతో చర్చలు సాగించడానికి తన ప్రధాని చటారి నవాబును, తర్వాత నవాబ్ అలియావర్ జంగ్, సుల్తాన్ అహ్మద్, సర్ వాల్టర్ మాంగ్టన్ను భారత ప్రభుత్వంతో చర్చలు జరపడానికి నిజాం నియమించడం జరిగింది. అంటే తన ప్రభుత్వం, అంటే హైదరాబాద్ ప్రభుత్వం తరపున భారత ప్రభుత్వంతో ఎవరు చర్చలు జరపాలంటే ఒక టీమును తయారు చేశాడు. ఆ టీమును వారు ఎవరంటే తన ప్రధానమంత్రి చటారి నవాబు, తర్వాత నవాబు అలియావర్ జంగ్, తర్వాత మూడో వాడు సుల్తాన్ అహ్మద్, సర్ వాల్టర్ మాంగ్టన్ నలుగురు సభ్యులను భారత ప్రభుత్వం చర్చలు జరపడానికి నిజాం నియమించడం జరిగింది. హైదరాబాద్కు ఏ రూపంలో కూడా పాకిస్తాన్ సాయం చేయకూడదని అధ్యక్షుడు జిన్నా స్పష్టం చేశాడు. ఏ రూపంలో కూడా పాకిస్తాన్ సాయం చేయదని అధ్యక్షుడు జిన్నా స్పష్టం చేయడం. అంటే పాకిస్తాన్, అంటే భారతదేశం 1947 సంవత్సరం నుండే మనకు భారతదేశం పాకిస్తాన్ అనే రెండు దేశాలుగా ఏర్పడింది. కాబట్టి మనం అక్కడ ఆనాటి అధ్యక్షుడు, మరి పాకిస్తాన్ అధ్యక్షుడు ఎవరంటే మొహమ్మద్ అలీ జిన్నా, ఆయన ఏం చెప్పాడంటే హైదరాబాద్కు ఏ రూపంలో కూడా మేము పాకిస్తాన్ అనేది సహాయం చేయదు అని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. చర్చల ఫలితంగా ఈ విధంగా భారత ప్రభుత్వంతో ఈ ప్రతినిధి బృందం వెళ్ళి చర్చలు జరిపినాక 1947 సంవత్సరం అక్టోబర్ 18వ తేదీన ఒక ముసాయిదా ఒప్పందం కుదిరింది ఇద్దరి మధ్య. అంటే హైదరాబాద్ రాజ్యం భారతదేశాల మధ్య, భారత యూనియన్ల మధ్య ఒక ముసాయిదా ఒప్పందం కుదిరింది. అంటే 1947 సంవత్సరం అక్టోబర్ 18వ తేదీన అనేక చర్చల తర్వాత ఈ ఒప్పందం కుదిరింది. తర్వాత ఈ విధంగా ఒప్పందం కుదిరిన తర్వాత నిజాం సంతకం తీసుకొని అక్టోబర్ 27వ తేదీన ప్రతినిధి బృందం ఢిల్లీకి ఈ విధంగా నిజాంతో ఈ ఒప్పందం పైన నిజాంతో సంతకం చేశాడు. భారత ప్రభుత్వంతో ఒప్పందం పైన నిజాం సంతకం తీసుకొని అక్టోబర్ 27వ తేదీన ఒక ప్రతినిధి బృందం ఢిల్లీకి బయలుదేరే సమయంలో, అక్టోబర్ 27వ తేదీన ఢిల్లీకి బయలుదేరే సమయానికి రజాకార్లు బలప్రయోగంతో వీరిని నిలిపివేయడం జరిగింది. అంటే అప్పటికే రజాకారుల పరిస్థితి ఏ విధంగా ఉందంటే నిజామును శాసించే స్థాయికి రజాకారులు వచ్చారు. ఈ విధంగా ఇత్తెహాదుల్ ఉల్ ముసల్మాన్ అనే సంస్థ 1927 సంవత్సరంలో ఏర్పడింది. అది తర్వాత కాలంలో అది కేవలం ఇత్తెహాద్ ఉల్ ముసల్మాన్ అనే సంస్థ, ఇది కేవలము ముస్లింల సంక్షేమం కోసం ఏర్పడ్డ సంస్థ. కానీ ఆ విధంగా ఏర్పడ్డ సంస్థకు ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసరు దీనికి కొంచెము తీవ్రతను కలగజేశాడు, అధ్యక్షుడిగా తీవ్రతను కలగజేశాడు. తర్వాత కాసిం రిజ్వీ అధ్యక్షుడు అయినాడికి
ఈ సంస్థ 50,000 మంది రజాకారులను తయారు చేసుకొని తర్వాత నిజాం రాజ్యానికి అంటే భారతదేశంలో మన మొఘల్ ప్రభుత్వాన్ని బ్రిటిష్ వారు ఏ విధంగా అయితే కూల్చివేశారో ఇక్కడ కూడా ముస్లిం రాజ్యం ఎక్కడ పోతుందనే భయంతో ఆ అభద్రతా భావంతో ఈ రజాకారులు ఆయుధాలు తీసుకొని గ్రామాలపై పడి తీవ్రంగా హింసించడం మొదలుపెట్టారు. కొన్ని గ్రామాల్లో అయితేనే గ్రామం మొత్తాన్ని కూడా ఊచకోత కోయడం జరిగింది. ఆ విధంగా తర్వాత ఈ విధంగా రజాకార్ వ్యవస్థ అనేది చాలా బలంగా ఉంది హైదరాబాద్ రాజ్యంలో. ఈ విధంగా వీళ్ళు నిజాం సంతకం తీసుకొని అక్టోబర్ 27వ తేదీన ప్రతినిధి బృందం ఢిల్లీకి బయలుదేరే సమయంలో రజాకార్లు బలప్రయోగంతో వీరిని నిలిపివేయడం జరిగింది. తర్వాత మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మాన్ సంస్థ ఒత్తిడికి లొంగి ఆ ప్రతినిధి బృందాన్ని రద్దు చేసిన ప్రభుత్వం మరో ప్రతినిధి వర్గాన్ని ఏర్పడింది. అంటే మజ్లిస్ రజాకార్ వ్యవస్థ అధ్యక్షుడు కాసిం రజ్వీ ఉన్నాడు. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మాన్ అనే సంస్థ రజాకార్ల సంస్థ ఏంటంటే మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మాన్ అనే సంస్థలోనే వీళ్ళు వాలంటీర్స్గా ఉండేవారు రజాకార్లు అనేవారు. కాబట్టి మజ్లిస్ ఇత్తెహాదుల్ ముసల్మాన్ సంస్థ ఒత్తిడికి లొంగిపోయిన నిజాం ప్రభుత్వము ఏదైతే భారత ప్రభుత్వంతో చర్చలు జరిపినారో ఆ ప్రతినిధి బృందాన్ని రద్దు చేసి మరొక ప్రతినిధి వర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారత ప్రభుత్వంతో మళ్ళీ చర్చలు జరపడానికి ఒక వర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫలితంగా చటారి నవాబ్ తన ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశాడు. అప్పటికే రజాకారులు వెళ్ళి చటారి నవాబ్ పైన దాడి చేశారు. ప్రధానమంత్రి చటారి నవాబ్ పైన దాడి చేశారు. దాంతో నిజాంను కూడా బెదిరించారు రజాకారులు. నువ్వు ఈ చర్చలకు ఒప్పుకోవద్దు, ఈ ఒప్పందం సరైనది కాదని చెప్పేసి ఒప్పుకోదన్నారు. అంటే రజాకారుల యొక్క ఉద్దేశం ఏంటంటే వాళ్ళు కాసిం రజ్వీ అనేవాడు నేను 5 లక్షల మంది రజాకారులను తయారు చేస్తాను, భారతీయులకు భారతదేశాన్ని పరిపాలించుకునే చేత కాదు, నేను ఇక్కడ ఆసబ్జాయి జెండా ఎర్రకోటపై ఎగిరేవేస్తాను అని అన్నాడు. అని ఎప్పుడైతే అన్నాడో రజాకారులు చెరో ఢిల్లీ అన్నారు. అంటే ఆ విధంగా ప్రగల్భాలు పలికేవాడు ఆయన కాసిం రజ్వీ. ఈ విధంగా నిజామును బెదిరించి మరి ఆ ఒప్పందాన్ని ఆ ప్రతినిధి బృందాన్ని రద్దు చేయించి కొత్త ప్రతినిధి బృందాన్ని ఆయన ఏర్పాటు చేయించాడు. ఫలితంగా చటారి నవాబు అవమానానికి లోనై ఆయనపై ఫిజికల్గా కూడా దాడి చేశారు రజాకారులు. కాబట్టి అలాంటి ఆయన అవమానం ఫీల్ అయ్యి చటారి నవాబ్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేయడం జరిగింది. చటారి నవాబ్ స్థానంలో మహిందీయార్ టైం అయితున్ సాలార్జంగ్ ప్రధానమంత్రి అయ్యాడు. తర్వాత ఆ విధంగా ప్రధానమంత్రి కావడం జరిగింది. తర్వాత భారత ప్రభుత్వంతో సంప్రదింపులకు కాసిం రజ్వీ అంటే రజాకారులకు అధ్యక్షుడు ఎవరు అంటే కాసిం రజ్వీ వచ్చిన తర్వాత రజాకారు వ్యవస్థను చాలా దారుణంగా మార్చి పారేసి ఓన్లీ ఫిజికల్ అటాక్స్ దాడులు చేసి మొత్తం చంపేయండి అని ఈ విధంగా ఉండేవాడు. భారత ప్రభుత్వంతో సంప్రదింపులకు కాసిం రజ్వీ రజాకారుల అధ్యక్షుడైన కాసిం రజ్వీ ఒక ప్రతినిధి వర్గాన్ని ఆయనే ఆమోదించాడు. ఆ ప్రతినిధి వర్గం ఎవరంటే మొట్టమొదటి వారు మొయిన్ నవాజ్ జంగ్, తర్వాత రెండోవాడు అబ్దుల్ రహీం, తర్వాత మూడోవాడు పింగళి రామారెడ్డి. ఈ ముగ్గురిని కూడా ప్రతినిధులను ఢిల్లీకి పంపాలని ఆయన పేర్కొనడం జరిగింది. ఈ విధంగా ఆయన సెలెక్ట్ చేసి పెట్టాడు. ఈ విధంగా మొయిన్ నవాజ్ జంగ్, అబ్దుల్ రహీం, పింగళి రామారెడ్డి మొదలైన వారిని ఢిల్లీకి వెళ్ళి ఈ ముగ్గురు కూడా ఢిల్లీకి భారత ప్రభుత్వంతో చర్చలు జరపడానికి వెళ్ళడం జరిగింది. ఒకవేళ భారత ప్రభుత్వంతో చర్చలు విఫలమైతే తాను హైదరాబాద్ రాజ్యాన్ని పాకిస్తాన్లో విలీనం చేస్తానని అక్టోబర్ 3వ తేదీన నిజాం బెదిరించడం కూడా జరిగింది. ఎందుకంటే ఒకవేళ భారత ప్రభుత్వంతో చర్చలు విఫలమైతే భారత ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాడు ఇక్కడ ఆయన. ఏమనంటే భారత ప్రభుత్వంతో చర్చలు ఒకవేళ విఫలమైతే ఇప్పుడు ఈ టైంకు తన హైదరాబాద్ రాజ్యాన్ని పాకిస్తాన్లో కలుపుతానని అన్నాడు. హైదరాబాద్ రాజ్యాన్ని పాకిస్తాన్లో విలీనం చేస్తానని అక్టోబర్ 3వ తేదీన నిజాం భారత ప్రభుత్వాన్ని బెదిరించాడు. తర్వాత యథాస్థితి ఒప్పందం 1947 సంవత్సరం నవంబర్ 29వ తేదీన 1947 సంవత్సరం నవంబర్ 29వ తేదీన భారత ప్రభుత్వంతో హైదరాబాద్ ప్రభుత్వము యథాతథ ఒప్పందాన్ని చేసుకుంది. అంటే భారత ప్రభుత్వానికి అంతకుముందు బ్రిటిష్ వారితోని ఒప్పందం సైన్య సహకార ఒప్పందం నిజాం అలీ ఖాన్ 1798 సంవత్సరంలో
సైన్య సహకార ఒప్పందం చేసుకోవడం జరిగింది. అంటే ఆనాడు లార్డ్ వెల్లస్లీ ప్రవేశపెట్టిన ఆ సైన్య సహకార ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. ఆ సైన్య సహకార ఒప్పందం ప్రకారం ఏంటంటే మనం నిజాం రాజ్యంలో నిజామును రక్షించడానికి బ్రిటిష్ వారు 2 లక్షల సైన్యాన్ని పంపించారు. ఆ సైన్యానికి అయ్యే పోషణ నిజాం భరించేవాడు. తర్వాత బ్రిటిష్ రెసిడెంట్ హైదరాబాద్లో ఉండేవాడు. బ్రిటిష్ రెసిడెంట్ యొక్క విదేశీ వ్యవహారాలు బ్రిటిష్ రెసిడెంట్ సలహాల మేరకే నడుచుకోవాలి. అలాంటి పరిస్థితి నిజాంకు ఉండేది. అయితే రాను నిజాములు సామంతులైపోయారు. బ్రిటిష్ వారు ప్రతి దాన్ని కూడా వాళ్ళ ఆదేశాలు ఇస్తూ వచ్చారు. ఆఖరికి ప్రధానమంత్రిని ఉపప్రధాని కూడా ఆసఫ్జాయి రాజులు నియమించుకోలేని పరిస్థితి వచ్చింది. ఇటువంటి పరిస్థితిలో మనం ఇలాంటి ఒప్పందమే భారత ప్రభుత్వంతో 1947 సంవత్సరం నవంబర్ 29వ తేదీన భారత ప్రభుత్వంతో హైదరాబాద్ ప్రభుత్వం యథాతథ ఒప్పందం చేసుకున్నది. స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ చేసుకోవడం జరిగింది. ఈ విధంగా చేసుకున్నప్పుడు స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్లో భాగంగా మనకు మరి భారతదేశ హైదరాబాద్ రాజ్యాన్ని రక్షించాల్సిన బాధ్యత ఎవరిదంటే భారత ప్రభుత్వాన్ని. అందుకే భారత ప్రభుత్వం హైదరాబాద్ రాజ్యాన్ని స్థాపించాల బాధ్యత భారత ప్రభుత్వం కాబట్టి ఆ విధంగా మరి భారతదేశం ఏజెంట్ను కూడా పంపించింది, హైదరాబాద్కు పంపించడం జరిగింది. దాని నిజాం ఆ ఏజెంట్ను కూడా తర్వాత యథాతథ ఒప్పందాన్ని ఉల్లంఘించడం జరిగింది. ఈ విధంగా భారత ప్రభుత్వం హైదరాబాద్ ప్రభుత్వం యథాతథ ఒప్పందం 1947 సంవత్సరం నవంబర్ 29 చేసుకున్నది. తర్వాత ఈ ఒడంబడికలోని ముఖ్యాంశాలు ఏంటి? ఈ యథాతథ ఒప్పందంలోని ముఖ్యాంశాలు ఏంటంటే భారతదేశంలో హైదరాబాద్ రాజ్యం ఒక అనుబంధ రాజ్యంగా ఉంటుంది. భారతదేశంలో భాగంగానే హైదరాబాద్ రాజ్యం కూడా భారతదేశంలో హైదరాబాద్ రాజ్యం అనేది ఒక అనుబంధ రాజ్యంగా ఉంటుంది. ఒక ఇండిపెండెంట్గానే ఉంటుంది, ఒక అనుబంధంగా ఉంటుంది భారతదేశానికి. తర్వాత పాకిస్తాన్ల మధ్య యుద్ధం వస్తే హైదరాబాద్ రాజ్యం తటస్థంగా ఉంటుంది. భారతదేశం మరి పాకిస్తాన్ల మధ్య ఒకవేళ పోరాటం వస్తే యుద్ధం వస్తే తటస్థంగా ఉంటుంది. పాకిస్తాన్లో విలీనం కాదు. పాకిస్తాన్లో అది విలీనం కాదు. ఎందుకంటే పాకిస్తాన్లో నేను కలపను. 1 సంవత్సరం లోపు ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఏర్పడుతుంది. అంటే 1 సంవత్సరంలో ప్రజలు ఏం కోరుకుంటున్నారు? హైదరాబాద్ రాజ్యంలో బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. ఆ విధంగా బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని శాసనసభల్లో ప్రాతినిధ్యం కోరుకుంటున్నారు. కానీ నిజాము బాధ్యతాయుత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయట్లేదు. కానీ ఒడంబడికలో ఉన్నాయి ఇవన్నీ. తర్వాత 1 సంవత్సరం లోపు హైదరాబాద్ రాజ్యంలో ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఏర్పడుతుంది. తర్వాత 5వది భారత కరెన్సీ హైదరాబాద్లో కూడా చెల్లుతుంది. భారతదేశంలో కరెన్సీ ఏదైతే ఉన్నదో అది హైదరాబాద్లో కూడా చెల్లుతుంది. తర్వాత 6వది హైదరాబాద్ రాజ్య ప్రజలకు వాక్ సభా స్వాతంత్రాలు కల్పించాలి. హైదరాబాద్ రాజ్య ప్రజలకు మరి ఇక్కడ నిజాం ఎలాంటి స్వాతంత్రం లేదు. ప్రజలకు కనీసం మాట్లాడే అర్హత లేదు. ఒక సభ పెట్టుకునే అర్హత లేదు. ఏం మాట్లాడినా నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారి నిర్బంధానికి గురి చేసేవారు, లేకపోతే హింసకు గురి చేసేవారు. కాబట్టి హైదరాబాద్ రాజ్య ప్రజలకు ఏదైనా మాట్లాడే స్వాతంత్రం, సభలు ఏర్పాటు చేసే స్వాతంత్రాలు కల్పించాలి. తర్వాత 7వది హైదరాబాద్ రాజ్య ప్రజలపై ఎలాంటి దౌర్జన్యాలు చేయరాదు. అరెస్ట్ అయిన నాయకులను విడుదల చేయాలి. ఇప్పటికే మీరు చాలామంది నాయకులను అరెస్ట్ చేశారు, విడుదల చేయాలి. హైదరాబాదు సంస్థాన రక్షణ, విదేశీ వ్యవహారాల బాధ్యత భారత ప్రభుత్వానికి సంక్రమించింది. హైదరాబాద్ సంస్థానాన్ని రక్షించాల్సింది, దాని విదేశీ వ్యవహారాల ఎవరు చూసుకోవాలంటే భారత ప్రభుత్వం చూసుకోవాలి. ఇలా ఈ విధంగా సంక్రమించింది. తర్వాత ఈ విధంగా కాసిం రజ్వీ ఆనాటి రజాకార్ అధ్యక్షుడైన ఈ విధంగా ఒప్పందం జరిగింది. ఒప్పందంలోని అంశాలు గురించి తర్వాత కాసిం రజ్వీ రజాకార్ సంస్థ అధ్యక్షుడు కాసిం రజ్వీ పాకిస్తాన్ అధ్యక్షుడు చిన్న ఒత్తిడి మేరకు నిజాం తన ప్రధానిగా లయాకల్ని 1947 సంవత్సరం డిసెంబర్ 18వ తేదీన నియమించాడు. కాసిం రజ్వీ పాకిస్తాన్ అధ్యక్షుడు చిన్న ఒత్తిడి మేరకు, అంటే కాసిం రజ్వీ ఒక పక్క ఒత్తిడి ఉన్నది. తర్వాత పాకిస్తాన్ ఇద్దరు కలిసి ఏం చేశారంటే నిజాం పైన ఒక ఒత్తిడి చేశారు. ఏంటంటే లాయకల్ అనేవాడిని నువ్వు ప్రధానమంత్రిగా పెట్టుకొని సలహాలు చెప్పడం జరిగింది. దాంతో నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ 1947 సంవత్సరం డిసెంబర్ 18వ తేదీన లాయకల్ని తన హైదరాబాద్ ప్రధానమంత్రిగా చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ విధంగా లాయకలీ మంత్రివర్గంలోని హిందువులు ఉండేవారు, కొంతమంది మంత్రులను కూడా ఏర్పాటు చేసుకున్నారు. దాంట్లో
పింగళి వెంకటరామారెడ్డి ఉప ప్రధాని, పింగళి వెంకటరామారెడ్డి ఉప ప్రధాని. తర్వాత బిఎస్ వెంకట్రావు, హైదరాబాద్ అంబేద్కర్గా ప్రఖ్యాతిగాంచిన బిఎస్ వెంకట్రావు నిమ్న జాతుల పక్షాన ఆయన మంత్రిగా ఉండేవాడు. తర్వాత మల్లికార్జునప్ప, తర్వాత జేపీ జోషి లింగాయతుల ప్రతినిధులుగా ఉండేవారు. ఇదివరలో బొంబాయిలో నుండి పనిచేస్తున్న కార్యాచరణ సమితి కార్యాలయం మద్రాసుకు మార్చబడింది. అంటే మనకు సరిహద్దు కార్యాచరణ కమిటీ హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశం కలపాలని ఒక కమిటీ ఉన్నది కాబట్టి అలాంటి కమిటీ కార్యాలయం మద్రాసుకు మార్చబడింది. జైలు నుండి విడుదలైన రామానంద తీర్థ మద్రాసు చేరుకొని బులుసు సామమూర్తి మొదలైన కాంగ్రెస్ నాయకులను కలుసుకొని వారి సహకారాన్ని కోరడం జరిగింది. తర్వాత హైదరాబాద్ సంస్థానానికి భారత ప్రభుత్వం తరపున ఏజెంట్ జనరల్గా నియమితుడైన కేఎం మున్షిని తీర్థ కలుసుకోవడం జరిగింది. జైలు నుండి విడుదలైన రామానంద తీర్థ ఆనాటి ప్రముఖ ఉద్యమ నాయకుడు, హైదరాబాద్ స్వాతంత్ర ఉద్యమ నాయకుడైన రామానంద తీర్థ మద్రాసు చేరుకొని బులుసు సామమూర్తి అంటే ఆంధ్ర నాయకుడు బులుసు సామమూర్తి మొదలైన కాంగ్రెస్ నాయకులను కలుసుకొని మా హైదరాబాద్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి మీరు కూడా మాకు సహకరించాలని కోరారు. దాంతో వాళ్ళు కూడా మేము సహకరిస్తామన్నారు. హైదరాబాద్ సంస్థానానికి భారత ప్రభుత్వం తరపున ఏజెంట్ జనరల్గా నియమితులైన కేఎం మున్షిని రామానంద తీర్థ కలుసుకున్నాడు. హైదరాబాద్ సంస్థానం భారత ప్రభుత్వం వారు తమ ఏజెంట్ బ్రిటిష్ రెసిడెంట్ హైదరాబాద్లో ఉన్నట్టే తమకు ఏజెంట్ను హైదరాబాద్లో పంపించాలి కాబట్టి హైదరాబాద్ సంస్థానానికి భారత ప్రభుత్వం తరపున ఏజెంట్ జనరల్గా ఎవరిని కేఎం మున్షి నియమితులయ్యారు. అలాంటి మున్షిని రామానంద తీర్థ కలుసుకోవడం జరిగింది. కేఎం మున్షి సలహా మేరకు బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని హైదరాబాదును భారతదేశంలో విలీనం చేయాలని కోరుతూ తీర్థ నిజాంకు ఉత్తరం రాయడం జరిగింది. అంటే మున్షి సలహా ఇచ్చాడు. హైదరాబాద్లో భారత ఏజెంట్ జనరల్ మున్షి సలహా ఇచ్చాడు. ఏమని అంటే నిజాంకు మీరు లెటర్ రాయండి, బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేయాలని కోరుతూ ఈ విధంగా రామానంద తీర్థ నిజాంకు లెటర్ రాయడం జరిగింది. తర్వాత ఈ విధంగా మనకు ఈ విధంగా యథాతథ ఒప్పందాన్ని భారత ప్రభుత్వంతో చేసుకుంది. ఈ విధంగా యథాతథ ఒప్పందాన్ని ఈ విధంగా చేసుకున్నప్పుడు ఒక పక్క స్వాతంత్రోద్యమం అంటే హైదరాబాద్ రాజ్యాన్ని అంటే స్వాతంత్రోద్యమం కొనసాగుతున్నది. హైదరాబాద్ అంటే సరిహద్దు పోరాటాలు ఉన్నాయి. వివిధ రాష్ట్రాల నుంచి సరిహద్దు పోరాటాలు చేస్తున్నారు ప్రజలు. హైదరాబాద్ రాజ్యాన్ని బాధ్యతాయుతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, హైదరాబాద్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. అయితే మరొక పక్క రజాకారుల యొక్క ఆగడాలు మితిమీరిపోయాయి. వాళ్ళు గ్రామాలపై దోచుకోవడం మొదలుపెట్టారు. శాంతి భద్రత పరిస్థితి ముగ్యమైపోయింది. వర్తక వ్యాపారాలు మొత్తం ఆగిపోయాయి. తర్వాత ఇక్కడ ఎలాంటి లాండ్ ఆర్డర్ పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. నిజాం యథాతథ ఒప్పందాన్ని కొనసాగించింది అంటే కొనసాగించలేదు. ఆయనే నిజాం యథాతథ ఒప్పందాన్ని ఉల్లంఘించడం మొదలుపెట్టాడు. ఆయనకు భారత ప్రభుత్వం పైన కానీ యథాతథ ఒప్పందం పైన కానీ ఎలాంటి నమ్మకం లేదు. మరోపక్క రజాకారులు నిజామును ఎలాంటి ఆదేశాలన్నీ ఇవ్వడానికి నిజాంకు ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో మనకు యథాతథ ఒప్పందం అనేది చేసుకోవడం జరిగింది. ఓ పక్క స్వాతంత్రోద్యమం జరుగుతుంది. మిగిలిన అంశాలను నెక్స్ట్ ఎపిసోడ్లో వివరించడం జరుగుతుంది.